నమస్కారం అండి అందరికీ. ఈరోజు ప్రాంక్ చేస్తున్నా మా హస్బెండ్ మీద, టీవీ పగలు కొట్టేశానని. హలో అందరికీ, ఈరోజు ఒక ప్రాంక్ చేయబోతున్నా. ఎప్పుడు మా హస్బెండ్ నా మీద ప్రాంక్ చేస్తారు కదా, ఈసారి చూడండి నా ప్రాంక్ ఎలా ఉంటుందో. వస్తారు, ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు ఆయన. చూడండి, ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, వస్తాడు. కెమెరా ఇక్కడ సెట్ చేస్తున్నా. బెడ్రూమ్లో కూడా ఒక కెమెరా సెట్ చేసా. వస్తాను. నీళ్ళు తాగుతావా? నీకు చెప్పాలా? తిట్టావు కదా, తిట్టావు కదా. టీవీ పగిలిపోయింది. టీవీ పగిలిపోయింది. టీవీ పగిలిపోయిందా? ఏంటి నిజంగా పడుతుందా? ఎట్లా పడిపోయిందా శాస్త్రం? ఇంత అద్భుతంగా ఇట్లా పడిపోయిందా? కింద పడిందా? మన ఎట్లా పడిపోయిందా? ఛార్జింగ్ ఉంది కదా, ఇది ఛార్జింగ్ ఆడబెట్టినావు నువ్వు. ఏంది ఈడబెట్టినాడు అని చెప్పేసి ఇట్లా సిద్ధాం ఆడ పడుతుంది టేబుల్ మీద అనుకుని ఇట్లా సిద్ధి దాని పడింది. అని చెప్తే వాళ్ళే ఇట్లాడని టీవీకి కాదన్నా తెచ్చి 6 నెలలు కాదే కదా, 6 నెలలైందా మనం తెచ్చే టీవీ. అప్పుడు లాంగ్ లీవ్ లో ఉన్నావు. నేను నీ గురించి మాత్రమే కేవలం ఆలోచించుకోవాలి, లీవ్ లో ఉంది చూస్తుంది అని చెప్పి తీసుకుంటే, కానీ 6 నెలలు నాకు డబ్బులు నాకు అర్థం కాదు. నేనేం అనుకోలేదు ఇంత అనుమానంగా. అది వచ్చి చార్జర్ సరిగ్గా కొట్టినట్టు, చార్జర్ వచ్చి పడినట్టుంది మొత్తానికి. చార్జర్ పడింది ఇక్కడ క్రాక్ ఎట్లా వచ్చింది నాకు అర్థం కదా. మొత్తం స్క్రీన్ పోయినట్లుంది, ఇట్లా ఈడ పడితేనే స్క్రీన్ పోయినట్లుంది. అసలు నిజంగా అంటే పెట్టినా చిన్న పిల్లల కంటే అది మొత్తం చిన్న పిల్లలనే మీరు అట్లా కంటే మొత్తం స్క్రీన్ అంతా పోయినట్టుంది మీది. ఒక ఆఫీస్ టెన్షన్లు, ఇంటికి వస్తే ఏదో ఒకటి చేసింటాం. అంటే రోజు వాళ్ళు కొడతానా నేను ఏందో ఒకటి పగలు కొట్టాను ఈరోజు. ఎప్పుడు పగలు కొట్టలేదు, ఈరోజు నేను ఫస్ట్ టైం పగలు కొట్టా బట్టి నేను అడుగుతున్నా. నువ్వే అంటున్నావు కదా ఇంటికి వస్తే నేను ఒకటి ఉంటానని. నేను రోజు పగలు కొడతానన్నా, అన్ని సామాన్ ఇంట్లో సామాన్ అదేందో మిస్ అయింది అట్లా వేసినానన్నా. అంతా నీకు ఓపిక లేకుండా ఏం చేస్తుంటావు బుజ్జి? ఏం చెప్తాను చెప్పు. నువ్వు అదే పెట్టేకి ఇట్లా ఇచ్చింది అంటావు. ఏం చేయమంటావు మళ్ళా ఇప్పుడు? ఏం చేస్తావు ఇంకా? ఏ బాబు దీనికి పెట్టేస్తా అంతే 4,5,000. అవును ప్రశ్న వాడు నాకు ఆ రోజు టీవీ కొన్నప్పుడు వాడు ఇన్సూరెన్స్ తీపి అన్నాడు, మనం చేయించావా లేదా అసలు ఇంటికి తీపు? అసలు అది తీపు ఫస్ట్ బాక్స్ చూడు. తెలియదు నాకు ఎక్కడ ఉన్నాయో, నువ్వే వన్ పేరు ఏదో ఉంటుందబ్బా. ఫస్ట్ చూస్తాను తల్లి. ఏంది ప్రశ్న అయితే నిజంగా అసలు చిన్న పాప అవి అట్లా చిన్నపిల్లలు అంత అభిమానం అంటావు. ఏంది కాదు, ఏముందా చెత్త చెత్త పెట్టినవి? ఏ పేపర్లు అనేవి? శ్రీకృష్ణ ఫర్నిచర్స్ అంట. ఏమన్నీ ఇవి? మంచం
ఇదేనా టీవీ కూడా నీ పేరు రాపించట్లేదు జక్కల ప్రసన్న అంట జక్కల ప్రసన్న కాటేసి లాస్ట్కి బాగానే కాటేసిన అట్లా చేస్తారు. వితౌట్ ఇన్సూరెన్స్ అక్క ఇది వితౌట్ ఇన్సూరెన్స్ మేడం ఇది అందుకే ఇన్సూరెన్స్ తీసుకోమంటే తీసుకోలేదు. వాడు అక్కడికి బాబా దేవుడు అక్కడ చెప్పేసిన నాకు రోజు సరే ఇన్సూరెన్స్ చేయించుకోండి బెటర్ అంటే లేదండి మా ఇంట్లో చిన్నపిల్లలు లేదనుకోండి ఇంత చిన్న కన్నా నాకు తెలుసు మా లేకుంటే ఖచ్చితంగా తీసుకుంటాండి చిన్నపిల్లలు మీద ప్రశ్న నీకంటేనో అసలు అది ఎంత అద్భుతంగా వాళ్ళు కొట్టాడు అసలు నవ్వుతారు అసలు ఎవరన్నా ఏదో తెలియదు ఎవరని చెప్తే నేనేదో పోగులో కొట్టి పదకొట్టినట్టు బయట అట్లనే కోపం వచ్చి చెప్తానమ్మా అన్ని నాణ్యతని వేసుకుంటాను తప్పుతుందా ఇంకా చూడు చెక్ చెయ్యి రిమోట్ తో చెక్ చెయ్యి ఏమైంది ఇంక దాన్ని చెక్ చేస్తావు చెక్ చెయ్యి. ఈ రోజు బాగా అయిపోయింది చూద్దాం అనుకుంటే రోజు చూసాను ఐపీఎల్ చూసినాం తలకాయ నొప్పి తీసుకున్నాం. అందుకనే మొదలు పెట్టినావా అందుకనే మొదలు పెట్టినావా ఐపీఎల్ లో చూస్తారని చెప్పేసి అసలు నీకు నిజంగా చెప్తున్నా ప్రశ్న అసలు లైఫ్ లో మాత్రం నీకు సీరియస్నెస్ అనేది లేదు బుజ్జి ఇంకా నువ్వు నిజంగా 29 ఏళ్ళు ఇంటికి వచ్చినా కూడా టీవీ పగలగొట్టడానికి లైఫ్ లైఫ్ అసలు నీకు నిజంగా చెప్తున్నా లైఫ్ లో సీరియస్నెస్ లేదు ఎందుకు లేదనా నీకు 29 ఏళ్ళు వచ్చినా కూడా చిన్న పాప కట్లా బిహేవ్ చేస్తావు అంటే టీవీ పగలగొట్టిన దానికి నాకు సీరియస్నెస్ లేదా మళ్ళీ సీరియస్నెస్ ఉంటేనే కదా నాన్న సీరియస్నెస్ లేదు కాబట్టి పగలగొట్టినావు ఎవరన్నా అది చార్జర్ కోసం సెల్ కిందకేసా అది నీకు సీరియస్నెస్ లేదా ఇప్పుడు మొన్న సెల్ కిందకేసే నేనేదో నా టెన్షన్స్ లో నేనేదో చేసిన ఆ రోజు నాకేం ఇన్సూరెన్స్ ఉంది ఫ్రీగా చేయించేసుకున్నా ఫోన్ కి ఇన్సూరెన్స్ ఉంది నాకేం తెలుసు ఇంత చిన్న బాబు నీ దాన్ని కూడా తీసుకొని పడేస్తుంది అక్కడ మా అయితే 2000 చేయించుకోవాల్సింది అంత వేలు పెట్టుకొని ఇన్సూరెన్స్ చేయించుకునే ఓకేనా ఇంక 20,000 అన్నావు ఇంత అద్భుతంగా ఎట్లా కొట్టినా నాకు అసలు నాకు ఇప్పుడు అసలు ఆశ్చర్యం ఉంది అసలు ఎట్లా కొట్టానన్నా ఎందుకంత చెక్ కష్టపడి కొన్నాము మనము మనకేమన్నా ఏం సపోర్ట్ ఉందో చెప్పు మనకి మనం సంపాదించుకో మనం కానీ నేర్చుకొస్తుంది కదా ఇప్పుడు ఎవరు ఇస్తారు చెప్పు అనుకుంటే పెడుతుంది అయితే 5,000 అవుతుంది ఎంత ఇంకా వద్దులే తల్లి నీకు నమస్కారం అమ్మా చేసినంత చేసి ఇంకా చూడు ఏమైందో దాన్నే చూస్తాం ఇంకేం పగిలిపోయింది దాన్నే చూస్తావు ఏంటది పగిలిపోలేదా నా మీద ప్రాంక్ చేసావా ప్రాంక్ అదిగో అక్కడ కెమెరా సెల్ హాల్లో కూడా పెట్టినా ఇంకో సెల్ దిగడం అనిపిస్తున్నా నాకు ఇద్దరు వచ్చే గుండెలు చల్లగా అనిపించుకుంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు నాకు మళ్ళీ ఎన్నిసార్లు ప్రాంక్ చేస్తావు రివెంజ్ ప్రాంక్ మనతోని బాగుంది ఇట్లుంటది మనతోని వస్తా నేను వస్తా మీ ముఖ చిత్రాలు ఏంటి నిజంగానే బొక్క పెట్టి నాకు విందాం అనుకుంటుంది నిజంగా ఎప్పుడన్నా ఏమన్నా పోగొట్టింది పో మొహం కడుక్కోపోయింది ఉంది ప్రశ్న నీకు నిజంగా చెప్తున్నా కదా నా ప్రాంక్ సినిమా కనిపిస్తుంది నీకు ప్రశ్న చెప్తున్నా కదా పోతా పోయి మొహం ఏం నాకు సౌండ్ రాలే నాకు ఇప్పుడు డౌట్ ఉంది మళ్ళీ నీ మీద ఓ మొహం కడుక్కో నచ్చిందా అండి నచ్చింటే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్